అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. వెల్కమ్ టు టిఆర్ టీవీ అఫీషియల్. మన మెయిన్ ఛానల్ పైన రిపోర్ట్లు కొడతా ఉన్నారు. అందుకే ఈ ఛానల్లో ప్రధానంగా కొన్ని అప్డేట్స్ ఇచ్చేటటువంటి ఆలోచనలో మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేసిన. దయచేసి ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎక్కడ? కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అసలు కనబడలేదు. ఒకానొక టైంలో కాంగ్రెస్ సోషల్ మీడియా, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీని క్వశ్చన్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గట్టిగా పనిచేసింది. కేసీఆర్ని క్వశ్చన్ చేయడంలో, కేటీఆర్ని క్వశ్చన్ చేయడంలో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, వాళ్ళు చేస్తున్నటువంటి భూ కబ్జాలు, వాళ్ళు చేస్తున్నటువంటి దందాలను ప్రశ్నించడంలో, వాళ్ళు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి స్కామ్లను బయట పెట్టడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా గతంలో చాలా గట్టిగా బలంగా పనిచేసింది. మరి ఇప్పుడు అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏడమనుకున్నది? సోషల్ మీడియా ఎందుకు పనిచేస్తలేదు? సోషల్ మీడియా బలంగా లేకపోవడానికి గల కారణం ఏంది అంటే, కాంగ్రెస్ మొత్తం భూకంపం బద్దలు కొట్టేసింది, అద్భుతాలు చేస్తున్నాం కాబట్టి మేము చేస్తున్నటువంటి పనులు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయాల్సినటువంటి అవసరం లేదని కాంగ్రెస్ ఏమని అనుకుంటుందా? లేకపోతే లేదు మేము ఏం పని చేస్తలేం కాబట్టి మేము ఏం చేస్తున్నామని సోషల్ మీడియాలో చెప్పుకోవాలనేటటువంటి ఆలోచనతోటి సోషల్ మీడియా బంద్ చేసిరా? అసలు కాంగ్రెస్ సోషల్ మీడియా ఎక్కడ? ఎందుకు సోషల్ మీడియా బలంగా పనిచేస్తలేదు? ఎందుకు ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి టాపిక్ ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తుందంటే, మీరు చూడండి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఎంత యాక్టివ్ అయిందో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చిన్న తప్పు చేసినా కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా భూకంపం బద్దలు కొట్టేటటువంటి రేంజ్ లో సర్క్యులేట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏదైనా భారీ బహిరంగ సభలో చిన్న మాట మిస్టేక్ అయినా ఆ మాటను పట్టుకొని బీఆర్ఎస్ సోషల్ మీడియా దడదల ఆడిస్తున్నారు. దద్దరిల్లిపోతుంది బీఆర్ఎస్ సోషల్ మీడియా. బీఆర్ఎస్ సోషల్ మీడియాని చూస్తుంటే కండ్లు బైర్లు గమ్ముతున్నాయి. అన్ని సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పేజీలు వచ్చినాయి. దాదాపు కంప్లీట్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా వ్యవహారం, బీఆర్ఎస్ సోషల్ మీడియా పనితీరు చూస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలకే పడిపోతుందేమో, కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సరానికే పడిపోతుందేమో అనేటటువంటి తరహాలో కనబడుతున్నది. ఎందుకంటే సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం చాలా బలంగా పోతున్నది. అయితే కేటీఆర్ మాస్టర్ ప్లాన్ ఏంది? రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కారణం సోషల్ మీడియా. అదే సోషల్ మీడియాతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదిస్తామనేటటువంటి ఆలోచనతోటి కేటీఆర్ ఒక వ్యూహం పన్నిండు. దాదాపు కేటీఆర్ ఆయనే బీఆర్ఎస్ పార్టీ ఫండింగ్ తోటి దగ్గర ఒక 10 నుండి 15 యూట్యూబ్ ఛానల్ కొత్తవి పెట్టించండి. కొంతమంది జర్నలిస్టులకు పైసలు ఇచ్చి, కొంతమంది సీనియర్ జర్నలిస్టులకు ఆఫీసులు పెట్టించి, ఆ ఆఫీసులతోటి ఆయన అనేకమైనటువంటి బలమైనటువంటి వ్యూహాలను పన్నుతునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కాంగ్రెస్ చిన్న తప్పు చేసిన, కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు, రేవంత్ రెడ్డి వ్యవహారం, మంత్రుల వ్యవహారం, కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి చిన్న తప్పులు, చిన్న కార్యక్రమాలు, ఏదైనా మిస్టేక్ జరిగినా అది బీఆర్ఎస్ సోషల్ మీడియా పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చేయడానికి కారణం కేటీఆర్కి పూర్తి స్థాయిలో అంత అర్థమైపోయింది. గతంలో బీఆర్ఎస్ పార్టీని దాదాపు 5 సంవత్సరాలు 2018 నుండి 2018 నుండి 2023 వరకు మొత్తం సోషల్ మీడియా అంతా కలిపి బీఆర్ఎస్ పార్టీని గడగడ వణికించింది, బీఆర్ఎస్ పార్టీ గడగడలాడించినటువంటి దాఖలాలు మనం చూసినాం. ఇప్పుడు మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గనక గడగడలాడించాలి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు పుట్టాలంటే మళ్ళీ అదే సోషల్ మీడియా అస్త్రాన్ని వాడుకుంటున్నాడు కేటీఆర్. కాబట్టి కేటీఆర్ దగ్గర 410 కొత్త సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పేజీలను ఓపెన్ చేయించిందట. ఇది గచ్చిబౌలిలో కూడా ఆఫీస్ ఉందట. కేటీఆర్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో గచ్చిబౌలిలో ఒక సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఆఫీస్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఆఫీసు 410 పేజీలు. అంటే ఇది ఇన్స్టాగ్రామ్ కి సంబంధించినటువంటి పేజీలు కానివ్వండి, ఫేస్బుక్ కు సంబంధించినటువంటి పేజీలు కానివ్వండి, లేకపోతే వాట్సాప్ కి సంబంధించినటువంటి గ్రూపులు కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే సోషల్ మీడియా, టెలిగ్రామ్, అదొకటి ఇదొకటి ఉన్నది కదా, యూట్యూబ్ ఛానల్, ఇవన్నీ కలిపి 410 కొత్త యూట్యూబ్ అంటే ఏది సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ ని కేటీఆర్ క్రియేట్ చేపిస్తున్నాడట. దాదాపు దీనికోసం ఎన్ని వందల కోట్లైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నా అని చెప్పి కేటీఆర్ కి సంబంధించినటువంటి వర్షన్. మరి ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పులను తెలంగాణ సమాజానికి చూపించడానికి 100 కోట్లు ఖర్చు పెడతా ఉంటే, మరి అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి మంచి పనులు, వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను తెలంగాణ సమాజానికి చెప్పడంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నది? కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎందుకు డౌన్ఫాల్ అయిపోయింది? కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎందుకు పని చేయట్లేదు అంటే, వాళ్ళు అసలు కాంగ్రెస్ ఏం పని చేయలే ఇప్పటిదాకా కాబట్టి మేము ఏం చెప్పుకోవాలనేటటువంటి ఆలోచనతో చేస్తలేరా? లేకపోతే ఇప్పటిదాకా మేము రైతు బంధు చక్కగా చేయలే, రుణమాఫీ చక్కగా చేయలే, 6 గ్యారెంటీలు చక్కగా చేయలే, 420 హామీలు చక్కగా చేయలే, మేము ఏం పని చేసినామని చెప్పి సోషల్ మీడియాలో పెట్టుకోవాలి, అందుకే మేము సోషల్ మీడియా వార్తలేమని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా చెప్పేటటువంటి ఆలోచనలో ఉన్నారా? ఎందుకు కాంగ్రెస్ సోషల్ మీడియా డౌన్ అయిపోయింది? ఎందుకు కాంగ్రెస్ సోషల్ మీడియా బలంగా పనిచేస్తలేదు?
ఎటు పోయింది కాంగ్రెస్ సోషల్ మీడియా అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా గట్టిగా పనిచేసింది. కాంగ్రెస్ సోషల్ మీడియా మామూలుగా పనిచేయలే, బీఆర్ఎస్ ని వణుకు పుట్టించేటటువంటి తరహాలో పనిచేసింది. మరియు అధికార పార్టీలకు వచ్చినాక సోషల్ మీడియా ఎడవన్నది. ఎందుకు పోయింది, ఎందుకు లేదు, ఎందుకు పట్టించుకుంటలేదు? ఇప్పుడు మేము రైతు బంధు ఇచ్చినామని చెప్పారు, మరి రైతు బంధు ఎంతమందికి వచ్చింది అనేది కాంగ్రెస్ సోషల్ మీడియా మంచిగా చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్తలేదు? రుణమాఫీ ఎంతమందికి అయింది అనేది కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం చేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేరు? తర్వాత మేము 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నామని చెప్తారు, మరి 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నామని కాంగ్రెస్ సోషల్ మీడియా లెక్క చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్తలేరు? అంతెందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా జనాల దగ్గరికి వెళ్ళి పబ్లిక్ టాక్ తీసుకొని పబ్లిక్ తిడుతున్నటువంటి బూతులను వీళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజీలలో, ఫేస్బుక్ పేజీలలో, ఫేస్బుక్ అకౌంట్లలో, యూట్యూబ్ ఛానళ్లలో ఇవి అన్నిట్లో కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేసుకుంటా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి కాంగ్రెస్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి అట్లీస్ట్ పాజిటివ్ బైట్స్ తీసుకొని పాజిటివ్ బైట్స్ ఎందుకు కాంగ్రెస్ సోషల్ మీడియాలో ప్లే చేసుకోలేకపోతుంది ప్రభుత్వం? ఎందుకు కాంగ్రెస్ సోషల్ మీడియా బలంగా కొట్లాడలేకపోతా ఉంది? అంటే కాంగ్రెస్ సోషల్ మీడియా ఏది వాళ్ళు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్, వాళ్ళకు వాళ్ళు పొగుడుకోవడంలో ఫెయిల్, వాళ్ళను వాళ్ళు పాజిటివ్ చేసుకోవడంలో ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అయింది కాంగ్రెస్ సోషల్ మీడియా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. రేవంత్ రెడ్డి గారికి అర్థమైతలేదు. నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఫస్ట్ మీ సోషల్ మీడియాని మీరు బలంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. కేటీఆర్ ఆల్రెడీ వ్యూహాలు స్టార్ట్ చేసిండు. 410 కొత్త పేజీలు పెట్టబోతున్నాడు కేటీఆర్. గచ్చిబౌలిలో ఒక ఆఫీస్, సికింద్రాబాద్ లో ఒక ఆఫీస్, ఖైరతాబాద్ లో ఒక ఆఫీస్, జూబ్లీ హిల్స్ లో ఒక ఆఫీస్, బంజారా హిల్స్ లో ఒక ఆఫీస్, ఎల్బీ నగర్ లో ఒక ఆఫీస్, ఇట్లా ఆఫీసులు పెట్టించి కేటీఆర్ కొంతమంది జర్నలిస్టులతోటి పనులు చేపిస్తా ఉన్నాడు. కొంతమంది జర్నలిస్టులకు ప్యాకేజీలు ఇచ్చి 1,50,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయల ప్యాకేజీలు ఇచ్చి కేటీఆర్ పని చేపిస్తా ఉన్నాడు. మరి కాంగ్రెస్ సోషల్ మీడియాకు ఏం దరిద్రం పుట్టుకున్నది? కాంగ్రెస్ సోషల్ మీడియాకు ఏం పాడైందని చెప్పి ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ సోషల్ మీడియా బలంగా పనిచేస్తలేదు? పనిచేయకపోవడానికి గల కారణం ఏంది? మళ్ళీ బీజేపీ సోషల్ మీడియా కూడా ఏడవండుకున్నది. బీజేపీ సోషల్ మీడియా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన సోషల్ మీడియా ఏడబండుకున్నది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడ వణికిస్తా ఉంటే, అది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాన్ని సోషల్ మీడియా బయట పెడతా ఉంటే, మరి ఎందుకు ప్రభుత్వానికి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నారు? ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు? ఇవన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. మొన్న మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నాడు, మాకు సోషల్ మీడియా అవసరం లేదండి, మా సోషల్ మీడియాతో ఏం పని, అంతా తెలంగాణ జనం చెప్తున్నారు, మా 10 మంది కార్యకర్తలు కలిపి 10,000 మందికి చెప్తారు, అవసరం మేము చేసినటువంటి కార్యక్రమం చెప్తారు. 10 మంది కార్యకర్తలు 10,000 మంది దగ్గర తిరగలేరు. అదే 10 మంది కార్యకర్తలు ఒక్క వీడియో పెడితే 10,000 మంది చూస్తారు. మీకు అర్థమవుతుందా? మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు చెప్తా ఉన్నారు, మొన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నాడు, మాకు సోషల్ మీడియా ప్రచారం అవసరం లేదండి, మా 10 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే 10 మందికి చెప్తారు, 10,000 మందికి చెప్తారు, ఏం జరుగుతుంది ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అందరికి తెలుస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు 10 మంది కార్యకర్తలు 10,000 మంది కాడ తిరగలేదు. ఈ 10 మంది కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒక్క వీడియో పెడితే 10,000 మంది చూస్తారు. మరి దీనికి ఎటు పోతుంది? అందుకే నేను సోషల్ మీడియా కావాలంటున్నా. కాంగ్రెస్ సోషల్ మీడియా ఎందుకు డౌన్ఫాల్ అయింది అంటున్నా, ఎందుకు బలంగా లేదు అంటున్నా. కేటీఆర్ సోషల్ మీడియా కోసం 100 కోట్లు ఖర్చు పెడతా ఉంటే కాంగ్రెస్ ఎందుకు డౌన్ఫాల్ అయింది అంటున్నా. కేటీఆర్ సోషల్ మీడియా అస్త్రాన్ని వాడుకుంటా ఉంటే కాంగ్రెస్ ఎందుకు వాడుకోవట్లేదు అంటున్నా. ఇంకా కేటీఆర్ ప్రతిపక్ష పార్టీ, అదే కాంగ్రెస్ అధికార పార్టీ. అధికార పార్టీ తలుసుకుంటే ఇంకా బలంగా పనిచేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు చేస్తలేరు? చేయకపోవడానికి గల కారణం ఏంది? ఎందుకు చేతనైతలేదు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. కాబట్టి ఇమీడియట్లీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి, సోషల్ మీడియాని బలంగా ఉంచుకునేటటువంటి కార్యక్రమం చేయండి. సోషల్ మీడియాని అత్యంత ప్రాధానికం అయిపోయింది ఈ తెలంగాణ రాష్ట్రంలో. పల్లెటూరులో ఉన్నటువంటి జనం అంతెందుకు ఈ మధ్య కాలంలో యువకులు బాత్రూమ్ పోయినా కూడా రీల్స్ చూస్తారు. బాత్రూమ్ పోయినా ఏదైనా న్యూస్ అప్డేట్ కావాలంటే ఇది యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు. బాత్రూమ్కి పోయినా కూడా అట్లా అయిపోయింది. తింటుంటే చూస్తూ ఉన్నారు ఫోన్లు, పడుకున్నప్పుడు కూడా ఫోన్లు చూస్తూ ఉన్నారు, డ్రైవింగ్లో కూడా ఫోన్లు చూస్తూ ఉన్నారు. అంటే సోషల్ మీడియా అట్లా అడక్ట్ అయిపోయింది. అలాంటి అడక్ట్ అయిపోయినటువంటి సోషల్ మీడియాని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వాడుకోలేకపోతా ఉంది? రేవంత్ రెడ్డి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఫెయిల్, అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు, పూర్తి స్థాయిలో ఫ్లాప్ అయిపోయిండు. రేవంత్ రెడ్డి సోషల్ మీడియాకి సంబంధించిన వ్యవహారంలో ఫెయిల్ అయిపోయిండు. మళ్ళీ చెప్తున్నా, అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు ఈ విషయంలో. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా సోషల్ మీడియాని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లీస్ట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్, కేసీఆర్,
లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ వాళ్ళకి కౌంటర్ ఇస్తా ఉంటే కౌంటర్ వీడియోలు బీఆర్ఎస్ పొట్టు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. మరి కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ రీకౌంటర్ ఇస్తా ఉంటే ఈ వీడియోలు ఎందుకు వైరల్ అవుతలేవు? ఈ వీడియోలు కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఎందుకు పెడతలేరు? అంటే సోషల్ మీడియా లేదన్నట్టే లెక్కి గాలికి ఇడిచిపెట్టిరు. మాకు లేకుండా ఏం లేదు, మేము ఏం పని చేస్తున్నామని, మాకు పనే శాతం అయితే లేదు, నాకెందుకు సోషల్ మీడియా అనేమని అనుకుంటుర్రా? ఇదో పెద్ద చర్చ. సో ఏది ఏమైనా సోషల్ మీడియా రగడ నడుస్తూ ఉంది. కాంగ్రెస్ సోషల్ మీడియాని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కేటీఆర్ 100 కోట్ల రూపాయలు పెట్టడానికి రెడీ అవుతా ఉన్నాడు సోషల్ మీడియా కోసం. కేటీఆర్ వర్షన్ ఒకటే, బీఆర్ఎస్ వాళ్ళు మేము ఏం చేయం కాంగ్రెస్ను, మేము సోషల్ మీడియాలో వీడియోలు పెడతాం, జనాలే తెలుసుకుంటారు కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది, పబ్లిక్కి అర్థమవుతుంది. సోషల్ మీడియాతోనే రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తాం అనేది కేటీఆర్ ప్లాన్. అందుకే కేటీఆర్ సోషల్ మీడియాని బలంగా వాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మొత్తం వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు చేసి పిలిపించి పైసలు ఇస్తుండట, యూట్యూబ్ ఛానళ్ళని కొంటుండట, ఏది కొంతమంది జర్నలిస్టులను కొంటుండట. ఇక మొత్తం బీఆర్ఎస్ ఆగమాగమవుతుంది సోషల్ మీడియా వ్యవహారంలో. రేవంత్ రెడ్డి సోషల్ మీడియాని వాడుకునే ఆయన అధికారంలోకి వచ్చింది. ఈ కేటీఆర్ కూడా సోషల్ మీడియాని వాడుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి నేను అప్రమత్తంగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సోషల్ మీడియాని బలంగా పెంచుకోమని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు సోషల్ మీడియాలో మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంచి పనులు మీరు ప్రచారం చేయడంలో ఫెయిల్ అవుతా ఉన్నారు. కాబట్టి మీరు ప్రచారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నెగిటివ్స్ పక్కన పెడితే పాజిటివ్స్ అన్న ప్రచారం చేసుకోరి, జనాలకి ఏమన్నా అర్థమవుతుంది. అలా ఈ పని చేసిన జనాలకు తెలవాలి కదా. బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం నెగిటివ్ వీడియోలు పెడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు దోమలు కొట్టుకుంటురా, ఇట్లా దోమలు చొప్పుకుంటురా. ఏం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఎందుకు మీకు సోయొత్తలేదు? బీఆర్ఎస్ వాళ్ళు ఇలా 100 పేజీలు 200 పేజీలు పెట్టుకొని మొత్తం ఇన్స్టాగ్రామ్ అంతా దద్దరిల్లుతా ఉంటే ఏడబన్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఎందుకు సోషల్ మీడియా పెడతలేరయ్యా? ఏడబైందా మీరు సోషల్ మీడియా? ఒకనొక టైంలో సోషల్ మీడియా దంచిరు కదా, ఇప్పుడు ఏడబన్నారు ఎంత? ఏం అధికారంలోకి వచ్చుంటారు కబ్జాల మీద పడ్డదా మనసు? అధికారంకి వచ్చుంటారా పైసల మీద పడ్డదా మనసు? ఏడబన్నది సోషల్ మీడియా అంటున్నా. ఇమీడియట్లీ సోషల్ మీడియా పైన మీరు పూర్తి స్థాయిలో రెస్పాన్సిబిలిటీ తీసుకునేటటువంటి కార్యక్రమం చేయండి ఫస్ట్. ఏమన్నా తర్వాత మాట్లాడుకుందాం. కానీ బుద్ధి ఉండాలి. ఏడబోయింది కాంగ్రెస్ పార్టీ అని అప్పుడప్పుడు నాకైతే నిజంగా కాంగ్రెస్ ఒకనొక టైంలో ఇంత బలంగా ఉంది సోషల్ మీడియా, ఇప్పుడు ఎడమండుకుంది అనేది అర్థమైతలేదు అసలు. కాబట్టి కేటీఆర్ సోషల్ మీడియా హస్త్రాన్ని వాడుకుంటున్నాడు. మళ్ళీ చెప్తున్నా, ఇదే కేటీ రామారావు దాదాపు 410 కొత్త పేజీలు పెట్టేయడానికి రెడీగా ఉన్నాడట. సోషల్ మీడియా పేజీలు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, లేకపోతే వాట్సాప్ గ్రూపులు, వాట్సాప్కి సంబంధించినటువంటి ఏది ఛానల్స్, ఇవన్నీ క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నాడట. ఆల్రెడీ మస్తు సోషల్ మీడియా పేజీలు ఉన్నాయి బీఆర్ఎస్కి. సో కొంతమంది జర్నలిస్టులను కొన్నాడు, ఛానళ్ళని కొన్నాడు, కొని ఒక హంగామా క్రియేట్ చేస్తున్నాడు కేటీఆర్. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కెలకడానికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కేటీఆర్ ఆడుతున్నటువంటి పెద్ద డ్రామా సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాని వాడుకునే కేటీఆర్ ప్రభుత్వాన్ని దించేటటువంటి పనిలో ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఏది నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలంటే ఏముంటుంది భయ్? ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో కొంతమంది మైక్ పట్టుకొని జనాలకు అడిగి పోతురు, పోయి మైక్ పెడుతురు. మరి వాళ్ళు తిట్టిపిస్తుర్రో జనాలు తిడుతురో అర్థమవుతలేదు. కానీ పొట్టు తిడుతురు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని. ఆ తిట్టేటటువంటి బైక్లు ఇన్స్టాగ్రామ్లో వేసుకుంటారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటారు, అరే పబ్లిక్ గిట్ల తిడుతుర్రు ఏంది రేవంత్ రెడ్డిని అని చెప్పి వీడియో చూసేటటువంటి జనాలకు కూడా రేవంత్ రెడ్డి పైన కోపం వస్తుంది. అరే ఈ పెద్ద ఆయన గిట్ల తిడుతుండు, ఈ అమ్మ ఇట్లా తిడుతుంది ఏంది రేవంత్ రెడ్డి అని చెప్పి మనకు కూడా కోపం వస్తుంది ప్రభుత్వం పైన. అంటే ఇట్లా రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తుంది కేటీఆర్. ఈ వర్షాన్ని అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వానికి. ఎందుకు అర్థమవుతుందో మరి నాకు తెలుస్తలేదు, అర్థమవుతలేదు ఎందుకు అర్థం నాకు తెలుస్తలేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వాన్ని గెలుపుతలేరు, సోషల్ మీడియాతో గెలిపిస్తున్నారు, సోషల్ మీడియాతో గెలిపిస్తున్నారు అంటున్నా. ఎట్లా సోషల్ మీడియా ఎట్లా వాడుకుంటారు అంటే వీళ్ళు సోషల్ మీడియాని వీళ్ళు సింపుల్ ఏం చేస్తారంటే సోషల్ మీడియా తోటి వీళ్ళు చిన్నగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏది కబ్జాలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పిదాలు, లేకపోతే జనం రియాక్షన్, లేకపోతే పబ్లిక్ రైతు బంధు గురించి, రుణమాఫీ గురించి, 6 గ్యారెంటీల గురించి, పబ్లిక్ కాంగ్రెస్ ఎట్లా తిడుతున్నారు, రేవంత్ రెడ్డిని ఎట్లా తిడుతున్నారు, ప్రభుత్వాన్ని ఎట్లా విమర్శిస్తున్నారో మొత్తం అన్ని బయటలు తీసుకుంటారు, పబ్లిక్ రియాక్షన్ తీసుకుని సోషల్ మీడియాలో పెడుతున్నారు. పెట్టేసరికి చాలా మంది జనం ఏమనుకుంటారు, కాంగ్రెస్ పైన చాలా వ్యతిరేకత వచ్చింది, భయంకరమైన వ్యతిరేకత వచ్చింది, జనాలందరూ తిట్టుకుంటారు అని చెప్పి కొంచెం చైతన్యం అవుతారు కదా. ఈ విధంగా అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను సోషల్ మీడియాతో వాడుకొని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఆలోచనలో కేటీఆర్ వ్యవహారం కనబడతా ఉన్నది. కాబట్టి సోషల్ మీడియాని కాంగ్రెస్ ఇప్పటికైనా వాడుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. చూద్దాం కాంగ్రెస్ మరి ఇది పాజిటివ్ తీసుకుంటారా నెగిటివ్ తీసుకుంటారా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.